భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, వాస్తు విద్వాన్, వాస్తు సామ్రాట్, వాస్తు మహర్షి, వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ ధరావత్ ఉషా నాయక్ గారు. మన ప్రతి గురువారం కూడా మరి గురుగారి మాటల్లో ఎన్నో అద్భుతమైన వాస్తుకు సంబంధించిన వివరాలు, అలాగే సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు వింటూనే ఉంటాం. మరి నిజంగా మరి ఇల్లు కట్టుకున్నాక చాలా మంది కూడా కొన్ని దోషాలు కనిపిస్తూ ఉంటాయి. సూక్ష్మ దోషాలు కూడా కొంతమందికి కనిపించకపోవచ్చు. ఎన్నో సమస్యలతో మరి సతమతమవుతూ ఉంటారు. వాటికి కారణాలు ఏమిటి అని అన్వేషణలో ఉంటూ ఉంటారు. మరి అవి వాస్తు దోషాలే కావచ్చు. మరి వాస్తుకు సంబంధించిన ఎటువంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక చాలా మంది ఇల్లు కట్టుకున్నాక, ఇల్లనే కాదు చాలా మంది కూడా శంకుస్థాపనలు చేసిన తర్వాత అది కంపెనీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, మీ బిజినెస్ కి సంబంధించిన వాస్తుకి సంబంధించినవి బిల్డింగ్స్ కావచ్చు, లేదంటే ఇల్లే కావచ్చు, ఎటువంటివి కట్టుకున్నా కానీ, ఎటువంటి దోషాలు ఉన్నా కానీ మీరు ముందుగానే అష్టదిగ్బంధనం అనే గృహత్తర కార్యక్రమం ద్వారా మీరు మూర్తి వాస్తు దోషాలను కూడా నివారించుకోవచ్చు. మరి ఆ కార్యక్రమం ఎలా చేయాలి, మరి గురుగారిని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. లైవ్ లో మాట్లాడే వాళ్ళు మాట్లాడవచ్చు, లైవ్ అనంతరం కూడా గురుగారితో కాంటాక్ట్ అవ్వచ్చు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సాయిరామ్ గురుగారు. సాయిరామ్ గురుగారు, వాస్తు ఎంత బాగా కట్టుకున్నప్పటికీ కూడా మీరు చాలా సందర్భాల్లో చెప్పారు 100% వాస్తు మాత్రం ఉండకపోవచ్చు అని చెప్పి. అయితే ఈ విషయాలు మనం డిస్కస్ చేసుకుందాము. ఒకసారి కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో హలో అమ్మా, నమస్కారం. మీ పేరు? మేడం, నా పేరు రాజశ్రీ మేడం. చెప్పండి మేడం, నేను రాజేంద్ర నగర్ నుంచి కాల్ చేస్తున్నాను. మేడం, నేను ఒక 2 months బ్యాక్ స్వామివారిని లైవ్ ప్రోగ్రామ్ నేను మన భక్తి టీవీలోనే చూశాను. ఆ తర్వాత మేము స్వామివారిని కన్సల్ట్ చేశాము. స్వామివారు మా ఇంటికి వచ్చారు. ఇంట్లో వాస్తు దోషాలు ఏమున్నాయో అవి రెక్టిఫై చేసి వాటిని క్లియరెన్స్ చేశారు. స్వామివారు వచ్చిన వేళ విశేషం నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఇంటర్వ్యూ వచ్చింది, నాకు జాబ్ కూడా వచ్చింది. వెరీ గుడ్. ఎస్ మ్యామ్. యాక్చువల్లీ నేను ఒక 10 years నుంచి చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. నాకు లాంగ్ కెరియర్ గ్యాప్ ఉంది, కానీ స్వామివారు రాగానే వేళ విశేషం అది అంతే. స్వామివారు వచ్చారు, ఇవాళ ఇంట్లో వాస్తు పూజ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నాకు జాబ్ అనేది వచ్చేసింది మేడం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. ఉన్నారు గురుగారు, ఉన్నారు, మాట్లాడండి. అమ్మా సాయిరామ్. సాయిరామ్ గురుజీ, బాగున్నారండి? బాగున్నాం రాజేశ్వరి గారు. సాయిరామ్. స్వామి, 7 కొండల వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర ఉన్నాను నేను. అమ్మా అమ్మా, స్వామి సాక్షి. నేను ఇక్కడ ఉన్నాను, కానీ అది అదృష్టం నాది అసలు లైన్ కాల్ కలవడం. నేను లాస్ట్ వీక్ కూడా ప్రయత్నం చేశాను, కుదరలేదు. కానీ ఇక్కడ స్వామి శ్రీవారి మెట్ల దగ్గర ఉన్నాను. నాకు ఇవాళ మీ కాల్ కూడా కలిసింది. చాలా 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 అసలు మీకు ఇంకా కృతజ్ఞతలు చెప్పుకున్నా మేము చాలా తక్కువనే స్వామి. కానీ మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పటికీ ఎల్లప్పటికీ ఉండాలా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి రాజేశ్వరి గారు. థ్యాంక్ యూ. సాయిరామ్ అమ్మ, షిరిడి సాయి శుభాశిస్తులు. ఏం చేశారు రాజేశ్వరి గారికి? అంటే ఆవిడ సంతోషంతో స్వామి వారి దగ్గరికి వెళ్తున్నారు. వెస్ట్ ఫేస్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే పాపం పైన 2 స్లాబ్లు వేసుకున్నారు. కింద 10 years బ్యాక్ ఇల్లు కట్టుకున్నారు. కానీ మేడము మంచి ఎడ్యుకేటెడ్, 10 years నుంచి జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారట. అయితే ఇంట్లో కొన్ని వాస్తు దోషాలు ఉన్నాయమ్మ. ఎలా అంటే నైరుతిలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండడం, పశ్చిమాన తూర్పులో ఖాళీ స్థలం తక్కువగా ఉండడం, ప్రాథమిక సూత్రంలో కొంచెం ఏంటంటే లోపాలు ఉండడము. అలాగే చూస్తేనమ్మా సగం అంటే 10-15 years కట్టిన ఒక ఫస్ట్ ఫ్లోరు, తర్వాత ఇప్పుడేం పైన కట్టేశారు. కానీ వాళ్ళకి ఏదో లోటు, ఏదో ఎన్నిసార్లు ఎన్ని ఇంటర్వ్యూలు పోయినా జాబ్ రావట్లేదు. గురువు గారు నేను ఇట్లా వెళ్ళే ఎడ్యుకేటెడ్ అని చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు అన్నీ చూసేసి ఆ గృహంలో ప్రధాన దోషం ఏముంది, నైరుతి ఖాళీ స్థలం ఎక్కువ ఉంది, ఓపెన్ ఎక్కువ ఉన్నదన్నమాట. అప్పుడు ఆ పనులు కూడా కావాలి అంటే స్లాబ్ వేసి 10 years నుంచి వర్క్ అవ్వట్లేదు. అప్పుడు మనం అష్టదిగ్బంధన అనే
కార్యక్రమం చేసామమ్మా, చాలా ఒక హాఫ్ అన్ అవర్లో చేశాము. చేసినప్పుడు నీ కోరిక ఏంటిదో కోరుకో అమ్మా అన్నాను. నేను ఎక్కడ కూడా మూఢనమ్మకాల దగ్గర దరిచేరనీయకుంటేనే చేస్తానమ్మా. ఎక్కడ కూడా అష్టదిగ్బంధంలో పసుపు కుంకుమ కానీ పూజలు కానీ ఉండవు. ఓన్లీ గురువు ఇక ప్రార్థన బలం, గురువు నోటి నుంచి వచ్చే మంత్ర బలం కావచ్చు, ఇట్స్ ద పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్, ఆ పదం అనమాట. అప్పుడు ఆమెకు బ్లెస్సింగ్స్ ఇచ్చాము. నెక్స్ట్ డే ఇంటర్వ్యూ వెళ్ళారు, జాబ్ వచ్చారు, చాలా హ్యాపీనెస్ ఉన్నారు. ఎట్లా ఉంటుందంటేనమ్మా, ఖచ్చితంగా వాస్తు దోషాన్ని ఒక గురువుగా నిర్ధారణ చేసి ఆ దోషాన్ని అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేయగలిగితే కొన్ని పనులు అయిపోతుంటాయమ్మా. ఎందుకంటే ఆటంకాలు రాకుండా ఉంటాయి. అందుకనమ్మా ఎప్పుడు కూడా గృహము జీవకళ లేకున్నా, జీవశక్తి లేకున్నా, అలాగే మనం చూసే ప్రాథమిక సూత్రాలకి అనుకూలంగా లేనప్పుడు కలిగే బాధలు చాలా భయంకరంగా ఉంటాయమ్మా. ఎందుకు అంటే మనం చదువుకొని ఇంట్లో కూర్చుంటే ఎంత బాధ ఉంటుంది. అందుకనమ్మా నేను ఒకటే చెప్తుంటాను, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేనున్నా అని చెప్తుంటాను. వాస్తుపరంగా అలాగే జ్యోతిషపరంగా ఇంకా ఎన్నో నేను 108 రకాల అష్టదిగ్బంధన చేస్తూ ఉంటానమ్మా. 1-2 కాదు, 108 రకాల అష్టదిగ్బంధన చేస్తూ ఉంటాను. అందులో దోషాన్ని బట్టి మనకు ఎలాంటి దోషాలు ఉన్నాయో ఆ దోషాన్ని నిర్ధారణ చేయాలి ముందు. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటాను. మన అమ్మాయిని ఒక మ్యారేజ్ చేసాము. మ్యారేజ్ చేసిన తర్వాత 3 నెల రోజులు మన ఇంటికి వచ్చేసి కూర్చున్నది, వెళ్ళని అంటుంది. కారణం ఏదైనా ఉండొచ్చు, కానీ అమ్మాయికి ఏ దోషం ఉంది, ఏంటిది, ఇద్దరికి జాతక పొంతనైన లోపాలు ఉన్నాయా, లేక గృహం సంబంధించిన దోషం ఉన్నదా అనేది మనం నిర్ధారణ చేసి ఆ దోషాన్ని కట్టడి చేయగలిగితే ఖచ్చితంగా అమ్మాయి జీవితం మళ్ళీ బాగుపడుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక లైఫ్ ఇవ్వాలి, ప్రతి కుటుంబంలో ఒక మంచి జ్యోతిని వెలిగించాలి, ఒక ఆనందాన్ని చూడాలని నాది బాగా సంకల్పం అమ్మ. మనం ఎక్కడికి పోయినా వాళ్ళు బాగా మేలు కోరుకోవాలి. ధనం డబ్బు కంటే కూడా ముఖ్యమైనది మనం పోయిన కాడ వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఎన్నో కష్టాలు పడి పూజలు చేసి అలసిపోయిన వాళ్ళు కూడా లాస్ట్ చివరి ఛాన్స్ అని మన దగ్గరికి వస్తుంటారు, సక్సెస్ అవుతుంటారు. నేను ఒకటే చెప్తుంటానమ్మా, నేను షిరిడి సాయి డివోటీని, కానీ సకల దోషములని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాను. ఎలాంటి ఒక ఇల్లుని ఎక్కడ కూడా పలగొట్టకుండా, అంటే డ్యామేజ్ చేయకుండా. మనం ఇల్లు కట్టుకున్నాం, ఏం చేయాలి, ఇదంతా కొలగొడతారా? మనం ఇల్లు కట్టుకున్నాం, అనుకోకుండా మనకు ఈ వీధి పోటు తగులుతుంది, అక్కడ ఉన్న పరిసరాల్లో నిర్మాణాలు కొంచెము రోడ్ వైడ్స్ కావచ్చు, ఒక ఛాలెంజెస్ వచ్చి ఒక సమస్య వచ్చేస్తుంది, అక్కడి నుంచి ఇంట్లో ఇబ్బందులు జరుగుతున్నాయి. మరి ఇల్లుని వదిలేయాలనా, ఇల్లుని కూలగొట్టాలనా, ఇల్లుని అమ్మాలనా? ఇప్పుడు చాలామందికి ఈ ఏరియాలో ఒక ఇల్లు కట్టుకొని ఇదే ఏరియా అంటేనే చాలా ఇష్టపడతారు. ఇంకో దగ్గర పోవాలంటే దుఃఖంతో బాధపడుతూ ఉంటారు, వెళ్ళాలంటేనే గుండె జల్లు అంటూ ఉంటుంది, ఎందుకంటే అంత బాధలు ఉంటాయి. కానీ ఇంట్లో అయితే భయంకరమైన బాధలు, మానసికమైన బాధలు, భయంకరమైన శత్రువు బాధలు ఉంటాయి. అసలు తట్టుకోలేని బాధలని అనుభవిస్తూ ఉంటారు కొంతమంది. కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదమ్మా, నేనున్నాను కదా. ఎందుకు? ఆ దోషాన్ని కట్టడి చేసే శక్తి మనకున్నది. భయంకరమైన ఇబ్బందులు ఉన్న కట్టడి చేసే శక్తి. ఎక్కడ కూడా ఒక ఇల్లు, ఒక ఇటుక కూడా పలగొట్టకుండా ఆ దోష సాంద్రతని తగ్గించేస్తాము. అప్పుడు మంచి సత్ఫలితాలు మనకు వస్తూ ఉంటాయి. మీరు దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటన చేస్తూ ఉంటాను, తెలంగాణ పర్యటన చేస్తూ ఉంటాను, బెంగళూరు చేస్తూ ఉంటాను. దాదాపు మనకు ఉన్న ఒక 500 కిలోమీటర్ జర్నీ చేస్తూ ఉంటాను, ఎన్నో ఇండ్లు చూస్తూ ఉంటాను. వాస్తవానికి చాలామంది నన్ను చెప్తూ ఉంటారు, గురువుగారు మీరు మా ఇంటికి వచ్చారు కదా, ఇంత వీడియో తీసి పెట్టరాదు. నేను ఒకటే అంటాను, వాస్తవానికి ఎందుకంటే మీకు మంచి జరగాలి, శుభము. మనం ఏదైనా మన దోషాలని ఎంత బయటికి చెప్పుకుంటే అంత ఎక్కువ అవుతుంది దోషాలు. వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే అలా కంట్రోల్ మాత్రమే చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి. అందుకేనమ్మా దాదాపు దూర ప్రాంతాల వాళ్ళకు కూడా నేను చెప్తూ ఉంటాను, దేశ విదేశాలు ఉన్న వాళ్ళకు కూడా చెప్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళి ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్ళి స్థిరపడిన తర్వాత సంపాదించిన సంపాదన కూడా వైద్యానికే ఖర్చు పెట్టి బాధపడే వాళ్ళని చాలామంది చూస్తూ ఉంటాను. నేను చాలా కాల్స్ వస్తుంటాయి, గురుగారు మేము వచ్చాము, ఇక్కడ 10-15 ఇయర్స్ ఓన్ హౌస్ తీసుకున్నాము,
కానీ వచ్చిన తర్వాత మా వారికి ఇట్లా పెరాలసిస్ వచ్చింది, హార్ట్ సర్జరీస్ వచ్చేసినాయి, మేము సంపాదించిన సంపద మొత్తం వెళ్ళిపోయింది అంటే ఇంత భయంకరమైన బాధలు పడుతూ ఉంటారు. ఆ బాధలకి వాస్తవం ఒక కారణం కావచ్చు, కానీ అక్కడ ఉన్న దుష్టశక్తులు కూడా ఒక కారణం కావచ్చు, నెగటివ్ వైబ్రేషన్స్ కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి నాతో మాట్లాడండి చక్కగా. ఎందుకంటే ఈరోజు నేను బిజీగా ఉండవచ్చు, మనకు టీవీలో వచ్చిన స్క్రీన్ నెంబర్ మీరు సేవ్ చేసుకోండి, ఎప్పటికైనా అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ నెంబర్ సేవ్ చేసుకోండి, మీకు ప్రశాంతం ఉన్నప్పుడు నాతో కాల్ చేయండి. ఖచ్చితంగా మా కాల్ చేసే వాళ్ళందరికీ కూడా మా ఆఫీస్ తరఫున కానీ మా తరఫున ఖచ్చితంగా మేము జవాబుదారీతనంగా ఉంటాము. ఎందుకంటే చక్కటి సమాధానం ఇస్తాము. మనము చిన్న చిన్న వాస్తుదోషాలని అనుభవించలేమని చెప్పేసి ఆవేశాలకు పోయి ఇబ్బందులు పడ్డ వాళ్ళని కూడా నేను చాలామంది చూశాను. అందుకని దయచేసి ఎవరైనా మన దేశపరంగా కావచ్చు, ప్రపంచపరంగా కావచ్చు, మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే వాస్తుదోషం కావచ్చు, జాతక దోషాలన కావచ్చు, ఇంకా ఇతరేతర ఏదైనా విష ప్రయోగాలు కావచ్చు, చెడు ప్రయోగముల వలన కూడా ఏదైనా మనకు కుటుంబంలో ఇబ్బంది జరుగుతుందంటే మీరు బాధపడకండి, నేనున్నాను. ఇక్కడి నుండి కూడా అష్టదిగ్బంధన చేసి ఎంత దూరమైన నేను కొరియర్ చేయగలను. సాయిరామ్. ఇప్పుడు చాలా మంది ఇల్లు కట్టుకున్నాక బాగా కట్టుకుంటారు, ఇష్టం వాళ్ళ ఇష్టాన్ని రీత్యా కట్టుకున్నప్పటికీ కొన్ని కోట్లు పెట్టి కట్టుకుంటారు. అయినా మెంటల్ ఇల్నెస్, మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అసలు సంతోషం అనేదే ఉండదు ఆ ఇంట్లో. కానీ చూడడానికి ఇల్లు చాలా గొప్పగా ఉంటుంది, కానీ వాళ్ళు బాగుండరు. కారణాలు ఏమిటి అసలు? సాయిరామ్ అమ్మా, వాస్తవానికి కొన్ని ఇండ్లు చూడడానికి చాలా అందంగా మనం కట్టుకుంటామమ్మా, కానీ అందులో వెళ్ళిన తర్వాత అవి కొన్ని హింట్స్ ఇస్తూనే ఉంటాయి. వెళ్ళిన తర్వాత అంటే వాహనాలను పోగొట్టుకోవడము, వ్యాపారాల్లో పెట్టుబడులు అనవసరంగా మోసపోవడం, ఇలాంటివి మనకు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఫలానా దోషాలు, ఆగ్నేయ దోషాలు ఉన్నాయని మనం ముందు గుర్తించాలమ్మా. ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడమ్మ. వాస్తవానికి మనకు ఒక తూర్పు ఫేస్ హౌస్ ఉంటుంది, ఒక అపార్ట్మెంట్లకు మంచి అందమైన ఇల్లు పెట్టుకున్నాం. తూర్పు ఆగ్నేయంలో ఒక గేట్ పెట్టి ఎగ్జిట్ పెట్టుకుంటాము, ఇన్కమింగ్, అండ్ ఈశాన్యంలో అవుట్ గోయింగ్ పెట్టుకుంటాం. అంటే ఒక మినీ అపార్ట్మెంట్ అనుకుందాం. కానీ వచ్చేసి ఎప్పుడైతే మనకు ఆగ్నేయంలో గేటు ఉందనుకోండి, అలాంటి గృహాలు మన నివాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా కారు, ఆస్తులు, పరువు, పేరు, ప్రతిష్ట ఏమీ లేకుండా అంటే అన్నీ అనుభవించి ఒక క్లాస్నెస్ కోసం పోయి ఒక 3 నెలలు కాదండి 6 నెలలు నష్టపోయిన వాళ్ళని నేను చాలామంది చూశాను. 3 అంటే అన్ని ఏం లేకుండా సర్వం చేసిన వాళ్ళని కూడా చూశానమ్మా. ఎందుకంటే ఒక్కొక్క దోషం ఉంటుంది. వాస్తు దోషాలు ఇప్పుడు కొన్ని దోషాలు ఉంటాయి. లగ్న దోషములు అంటే ఉదాహరణకు చెప్తుంటానమ్మా, ఎప్పుడైనా కూడా ఒక భూమి పూజ శంకుస్థాపన చేసి బంధమైన ఇల్లు కడతాం, కానీ ఆ భూమి లోపల భూగర్భ దోషాల గురించి మనం తెలుసుకోలేకపోతాం. ఎన్నో శల్య వాస్తు దోషాలు ఉంటాయి. కొంతమంది పాత ఇల్లుని మొత్తం పలగొట్టేసి అందులోనే పాత మట్టిని మొత్తం లోపల పెట్టేసి పూజ చేస్తుంటారమ్మ. అలా కాకుండా అక్కడ ఏదైనా చిన్న అక్కడ అంటే దగ్గరపాటులో చిన్న జీవాలమ్మ, అంటే చిన్న శూనికాలు కావచ్చు, ఒక పిల్లి కావచ్చు, పాములు కావచ్చు, ఎలుకలు కావచ్చు. ఈ గృహ నిర్మాణం శంకుస్థాపన చేసి ఈ కాలమ్స్, ఈ మట్టి వర్క్ చేసుకునేటప్పుడు అంటే ఇవన్నీ గ్రౌండ్ వర్క్ చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. అవి ఏం చేస్తాయి అంటేనమ్మా, అక్కడ ఇరుక్కోని చనిపోవడము, ఆ మట్టిలో ఉండిపోవడము, ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆకస్మికంగా ధన నష్టాలు జరగడము, భయభ్రాంతులు అవ్వడము, దుస్వప్నములు రావడము, ఇలాంటి భయంకరమైన శల్యవాస్తు దోషం కిందకి ఎన్నో రకాలు ఉంటాయమ్మా. కొన్ని స్థలాల్లో ఎట్లా అంటే సర్పాలు ఏదో వచ్చి చిక్కుకుంటాయి, ఆ మట్టిలోనే ఉండిపోతాయి. కానీ అలాంటి గృహంలో ఎట్లా అంటే ఒక భూత ప్రేత పిశాచ బాధలు పడుతూ ఉంటారమ్మా. ఎందుకంటే బయట ఎన్నో సర్పాలు మనం పోతుంటాయి, చూస్తుంటాం, మనం లైక్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాం, ఒక నాగుపాము ఇట్లా నడుచుకుంటూ పోయినప్పుడు ఫస్ట్ మొదటి అడుగు అంటే ఆ నడకని కూడా తొక్కేసిపోతే కూడా అది సర్పదోషము. అంటే ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరమైన దోషములు మీరు బాధపడుతూ ఉన్నప్పుడు స్వప్నములో జనరల్గా ఏదైనా పిశాచులు ఉన్నట్టు అవన్నీ హింట్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. దుస్వప్నములు వస్తున్నాయంటే ఖచ్చితంగా
భూగర్భ దోషాల కిందకి తీసుకోవాలి. ఇల్లంతా వాస్తుకు ఉంటుంది, కానీ భూగర్భ దోషములు లోపల ఉండే శల్య దోషాలను వీళ్ళు మనం గమనించము. ఎంతో వర్క్ అవుతుంది, ఎంతో అంటే గ్రౌండ్ వర్క్ అంటే, కానీ ఆ గ్రౌండ్ వర్క్లో పర్యవేక్షణ చేసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఎందుకంటే ఒక ఎన్నో జీవాలు ఉంటాయి, ఒకటి రెండు కాదు, మనం చెప్పలేం కదండి. అవి భూమి లోపల ఇరుక్కున్నప్పుడు ఎన్నో సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఎప్పుడైనా కూడా మనము బాగుండాలి, మన జీవనం బాగుండాలి, మన వంశం బాగుండాలి, మనం ఒక మంచి ఆలోచనతో 10 మందిని మేలు కోరుకునేటట్టు ఉండాలి అంటే మన గృహం కూడా మనకు బాగుండాలి. ఎందుకంటే ధనం చాలా గొప్పది, ధనంతో ఏదైనా మనం సాధించవచ్చు. కానీ మీరు అడిగిన ప్రశ్నకు మానసిక ప్రశాంతత కావాలంటే మొదట మన ఇల్లు బాగుండాలి. ప్రతి ఒక్కరూ సుఖము, శాంతి, సౌకర్యం, సౌలభ్యము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన గృహంలోనే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అత్యధిక ఉంటాము అంటే ఆ ఇల్లు 20 సంవత్సరాలు ఇంట్లో ఎంతో బలంగా సమృద్ధిగా కట్టుకున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా నెగిటివ్ థాట్స్ వస్తున్నప్పుడు భయం అంటే మనకు నష్టాలు వస్తాయేమో అంటే కొన్ని సింప్టమ్స్ వస్తుంటాయమ్మా. అప్పుడు సంప్రదించి గురువుగారు ఇలా ఇప్పుడు ఆ దోష అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఉన్నారేమో చూద్దాం గురుగారు. హలో హలో ఓకే, ఉండొచ్చు మనకు తెలిసి అయితే మనం ఇల్లు కొన్ని పూర్తి ఇల్లు మనం బేస్మెంట్ పిల్లర్స్ వేస్తూ ఉంటాం. సో అది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న మీరు చేసే ఈ ముందే చేసుకుంటే శంకుస్థాపనని అష్టదిగ్బంధన చేస్తూ ఉంటాం, సర్వవాసు నివారణ అని. ఇప్పుడు ఎన్నుకుంటున్నాం అంతే ప్లాన్ మనం ఎందుకు అంటే మనకు అనేది మాకు తెలుసు. గురి ఓన్లీ వన్ వరకు మారిన తర్వాత అంటే దోషం కుటుంబ సభ్యులకి అలా
గురుగారు, మన ఇల్లే కాకుండా మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా వాస్తుపరంగా ఉండాల్సిందేనా? ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అవి అటు ఇటుగా ఉంటాయి? తప్పనిసరిగా అమ్మా, పరిసరాల ప్రభావం అనేది మనకు పరిసరాల ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అవును. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, మనం ఒక నార్త్ ఫేస్ ఇల్లు ఒక 30x40 ఇట్లా లేకుంటే చిన్న చిన్న ఇండ్లు స్థలాలు తీసుకొని మనం కడతాం. తూర్పులో పెద్ద బిల్డింగ్ ఉంటుంది, మనకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఉత్తరంలో పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, పడమర దక్షిణంలో చిన్న చిన్న బిల్డింగ్స్ ఉంటాయి. అప్పుడు చూసినప్పుడు ఏంటంటే అలాంటి గృహాలు ఎంత బాధపడ్డా కొన్ని శుభకార్యాలు జరగవు. శుభం అంటే ఆర్థికంగా వెనకేసుకోవడం జరగదు, పిల్లల మ్యారేజెస్ బాగా ఆలస్యం అవుతుంటాయి. ఎందుకు అని మనం చూస్తే పరిసరాల్లో కుబేరుడు ధనానికి నవనిధులకు కారకుడు. నవనిధుల అనుగ్రహం మనకు ఉండాలి అంటే ఒక మ్యారేజ్ చేయాలంటే డబ్బు ధనం కావాలి అంటే ఏంటిది, ఆయన అనుగ్రహం ఉండనప్పుడు బాగా ఆలస్యం అవుతుంటాయి. అలాగే తూర్పులో పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ మనం చూస్తే పరిసరాల్లో వాస్తుశాస్త్రం ఏమంటుంది, నైరుతిలో కొండలాంటి భవనం ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే మనకు తూర్పు ఉత్తరాలు ఈశాన్య వైపు పెద్ద పెద్ద భవనాలు ఉండి దక్షిణ పడమరలో నైరుతిలో సరైన బలం లేనప్పుడు వాస్తుదోషం కిందకి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. అలాంటి గృహాలు కూడా ఎక్కువ చాలామందికి అచ్చిరావు. ఇంకా మనం చూస్తే చాలా వరకు కొంతమందికి ఏంటంటే పడమరలో ఇప్పుడు ఒక ఇంటికి పడమరలో మంచి బలమైన బిల్డింగ్ ఉంటుంది, నైరుతిలో వచ్చేసి ఖాళీ స్థలం ఉంటుంది. కానీ ఆ గృహం నిర్మాణము ఇంకా కట్టుకోవాలంటే నైరుతిలో 15 ఏళ్ళు అంటే వాళ్ళు అవసరం లేదని కట్టుకోరు కొంతమంది. కానీ మనకు నైరుతిలో ఖాళీ స్థలం ఉండడం వలన ఖచ్చితంగా ఈ గృహం ఉన్న వాళ్ళకు అనేకమైన సమస్యలు బాధలు పడుతూ ఉంటాయి. అయితే కొంతమందికి అయితే జీవక్షములకు కూడా ఇంట్లో పడి ఉంటున్న వాళ్ళని కూడా చాలామంది నేను చూశాను. అందుకని మా పరిసరాల ప్రభావము, చుట్టుపక్కల అలవాట్ల ప్రభావము, వాతావరణ ప్రభావము ఇవన్నీ ఒక గృహానికి మంచి చెడు అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు పరిసరాల నుంచి ఉత్తరవాయు వీధిపోటు వచ్చింది అనుకుందాం, ఎగ్జాంపుల్ అమ్మ. ఒక ఉత్తరవాయు వీధిపోటు వలన ఆ ఇంట్లో అపనిందలు రావడము, మనము ఏ చిన్న తప్పు చేయకుండా అక్కడ ఉన్నవాళ్ళు ఏదో నిందలు వేస్తూ ఉండడము, భరించలేకపోవడము, ఎప్పుడు బాధలు అంటే సొసైటీ ఇంతేనా నన్ను అర్థం చేసుకోవడము, మనం ఏం తప్పు చేశాము అంటే ఈ సొసైటీ పుట్టడం మన అంత బాధని అనుభవిస్తూ ఉంటారమ్మ. ఎందుకంటే ఇక వాళ్ళకు భగవంతుడు మాత్రమే కాపాడుతుండాలి. కానీ మినిమం ఏం చేస్తుంటాం, ఆ ఉత్తరవాయు వీధి పోటీని అష్టదిగుణతో కంట్రోల్ చేసి పడేస్తాను, అప్పుడు ఈ దోషాలన్నీ వెళ్ళిపోతాయి. అందుకేనమ్మా ఒక నైరుతి కొన్ని స్థలాలకు ఎట్లా ఉంటుందంటే ఇల్లు ఆస్తుకు ఉంటుంది, రోడ్డు వచ్చేసి నైరుతి బాగా పల్లమై ఉంటుందమ్మా. వీళ్ళ సంపద మొత్తం కొట్టుకొని పోయినట్టే వరద ఏమీ లేకుండా చేస్తుంది, ఆస్తులు కూడా వెళ్ళిపోతాయి. మేము ఆస్తుకి కట్టుకున్నామండి, మేము ఏం సంపాదించుకున్నాం అంటారు. ఏమీ ఉండదండి అంటాను నేనైతే. ఎందుకు అంటే ఉదాహరణ చెప్తున్నాము, నైరుతి స్థలం అంటే పడమర రోడ్డు ఉండి దక్షిణం రోడ్డు ఉన్న స్థలాన్ని నైరుతి స్థలాలు. అందులో టీ జాయింట్స్ ఉంటాయి, అందులో ఎక్స్ రోడ్స్ ఉంటాయి. మనకు రోడ్ అన్ని క్లియరెన్స్ ఉన్నా కూడా ఆ రోడ్లు అనేది ఎలా ఉండాలంటే చక్కగా తూర్పు ఉత్తరాలకు పల్ల ఉన్నప్పుడు కీర్తి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలా కాకుండా మనకు నైరుతి నుంచే వరద అంటే బాగా డౌన్ ఉన్నప్పుడు కలిసి రాదు, పరిసరాలు ఎఫెక్ట్ అన్నమాట. అందుకేనమ్మా ఎప్పుడైనా కూడా మనం ఇల్లు కట్టుకున్నాం, మనకు తూర్పులో కానీ ఉత్తరంలో మనకంటే బలమైన బిల్డింగ్, మన బేస్మెంట్ కంటే వాళ్ళు హైట్ కట్టేసిన 7 to 8 yearsలో మనం ఏమి లేకుండా సంపద నిర్వర్యుడు అంటే ఆ యజమాని ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చునే విధంగా తయారవుతాడమ్మా. ఎందుకు చెప్తున్నానంటే అది దాని గృహకర్తరి దోషము అని మనం అంటాము. గృహకర్తరి దోషం వలన ఎంతమంది ఇబ్బంది పడ్డారో నాకు తెలుసమ్మా. నేను స్వయంగా 30 years నుంచి చూస్తూనే ఉన్నాను. అలా ఉన్నప్పుడు ఏంటంటేనమ్మా నేను ఒకటే చెప్తాను, వాస్తు దోషాలు మనకు మన గృహానికి పీడించకుండా చేసేది అష్టదిగ్బంధన. ఎందుకంటే కంట్రోల్ చేసి పడేస్తాం. ప్రతిదానికి ఒక మార్గం ఉన్నది, మార్గం లేదు అని కాదు కదా. అందుకేనమ్మా ఏదైనా వాస్తు దోషాలు పీడిస్తున్నాయి గృహంలో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎంత కష్టపడ్డ సంపాదించింది మొత్తం వైద్యశాలకు వెళ్ళిపోవడము, కష్టపడ్డ సొమ్ము మొత్తము వాస్తవానికి వీళ్ళకంటే నమ్మకంగా ఇచ్చి పోగొట్టుకోవడము, మధ్యవర్తికి వేచి మన ఆస్తులు పోగొట్టుకోవడం, ఇలాంటి కారణాలు వాస్తు కూడా ఒక కారణం అమ్మ. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పోయి చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఎవ్రీ డే నేను కనీసం ఒక 4 ఇంట్లు చూస్తూ 30 సంవత్సరాల నుంచి ఎన్ని ఇండ్లు చూసి ఉంటానమ్మా.